తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మదన్ మోహన్ రావు గారు, రామచంద్ర నాయక్ గారు, టిఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు గవర్నర్ గారి ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొని వారి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకంగా నా అభినందన తెలియజేస్తున్నా. అధ్యక్ష, భారత రాజ్యాంగం మనకు అందించిన స్ఫూర్తి, ఆదర్శాలు, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నది. అధ్యక్ష, ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వాల యొక్క వ్యవహార శైలిని ప్రజాస్వామ్యం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన మన భారత రాజ్యాంగాన్ని మనందరం ఇదే బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఒక గొప్ప ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకు నడిపించే ప్రజాస్వామ్య దేశంగా పరిణమిల్లడానికి భారత రాజ్యాంగం ఉపయోగపడ్డది. ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మన వ్యవస్థలన్నీ కూడా ఏర్పడ్డాయి. అలాంటి వ్యవస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులది, ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం, ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష తమరి ద్వారా తెలంగాణ ప్రజలకు 2022 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని ఆలోచన చేస్తే ఆ రోజు కోర్టు కొంత కఠినంగా సూచన చేయడంతో విధిలేని పరిస్థితిలో గవర్నర్ గారి ప్రసంగాన్ని ఈ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది దురదృష్టకరం అధ్యక్ష. ప్రజాస్వామ్యము, ఈ ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తుల యొక్క సొంత ఆస్తి కాదు అధ్యక్ష. ఇది మన పెద్దలు, మన పూర్వీకులు మనకు వారసత్వ సంపదగా ఇచ్చి ఈ సాంప్రదాయాలను ఇంకా బలపరిచి బలోపేతం చేసి ప్రజాస్వామ్యం వేళ్ళూనుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంతో విశ్వాసంతో ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు. కానీ ఒక మహిళ, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ ఈ రాష్ట్ర గవర్నర్గా ఉంటే ఆ మహిళను ఎన్నోసార్లు గవర్నర్ హోదాను వ్యక్తిగా మహిళను అగౌరవపరిచి కించపరిచే విధంగా మాటలు, సూటిపోటి మాటలతో ఆనాటి గవర్నర్ గారిని గత ప్రభుత్వం అవహేళన చేసింది. కానీ మా ప్రభుత్వం వ్యక్తిగతంగా ఈ వ్యవస్థల్ని, ఈ వ్యవస్థల యొక్క విలువలని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయదలుచుకోలేదు అధ్యక్ష. అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గవర్నర్, అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కావచ్చు, ఎన్నికల వ్యవస్థలు కావచ్చు, వీటన్నిటితో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థల్ని, సంస్థల్ని గౌరవించుకుంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే నిన్న మన గవర్నర్ గారి ప్రసంగం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఈ దేశ ప్రజలకు గుర్తు చేయడంలో భాగంగానే వారు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మిత్రులు శాసనసభ్యులని మేము 6 సార్లు ఎన్నికైనాం, 7 సార్లు ఎన్నికైనామని, 10 ఏళ్ళు మంత్రులుగా చేసినామని, 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు అక్కడ మీడియా సెంటర్లో మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లాగానే ఉంది, గాంధీ భవన్లో తయారు చేసిన ప్రసంగం లాగానే ఉంది, ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఉంది, మేము తప్పు పడుతున్నామని వాళ్ళు మాట్లాడినారు అధ్యక్ష. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి 10 సంవత్సరాలు కేంద్రంలో, రాష్ట్రంలో, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా చేసిన పార్టీ అధ్యక్షతన, ఆ నాయకుడు అధ్యక్షతన నడుస్తున్న పార్టీ
ఆయన మంత్రివర్గంలో పనిచేసిన శాసనసభ్యులు ఈ రకంగా మాట్లాడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నట్టున్నారు, తెలివి తక్కువ తనమే తమ గొప్పతనంగా అనుకుంటున్నట్టున్నారు. అధ్యక్ష, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల దగ్గరికి ఎన్నికల ముందు మమ్మల్ని సమర్థించమని అడగడానికి వెళ్ళినప్పుడు ఆయా రాజకీయ పార్టీలు రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి కార్యాచరణతో ముందుకు వస్తాయో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఆ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలనే ఎలక్షన్ మేనిఫెస్టో అంటాం అధ్యక్ష. ఆ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజా తీర్పును తమకు అనుకూలంగా చట్టసభల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధంగా ప్రభావితం చేసి వాళ్ళ చేత ఎన్నికైన ప్రభుత్వం మెజారిటీ సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి